హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివ గంగా 369. మేము హాలిడేస్‌లో ఊరికి వెళ్ళినప్పుడు ఇలాగా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి గుట్ట మీద రాముల స్వామి దగ్గరికైతే వెళ్ళామండి. ఈ టెంపుల్ అయితే చాలా బావుంటుంది. ఈ టెంపుల్ పక్కనే పెద్ద ఏర్ అయితే ఉంటుందండి. స్వామివారైతే ఇలాగా గుట్ట మీద పైన అయితే రాముల స్వామి కొలువై ఉంటారు. చాలా బావుంటుందండి ఇక్కడైతే. చూడండి పక్కనే ఏర్ అయితే చాలా పెద్దదిగా అయితే ఉంటుంది. పక్కనే ఇలాగ టెంపుల్ అయితే ఉంటుందండి. మేము మా చిన్నప్పుడైతే అందరము కలిసి ఇలాగా వెళ్ళేవాళ్ళమండి ఈ టెంపుల్‌కి. ఇక్కడ ఇప్పుడు అర్చన చేయించుకొని పూజనైతే చేయించుకున్నామండి అందరము కలిసి. బాగా చీకటయిపోయింది. నేనైతే నా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఇక్కడికి రావడము. మా రాధిక అయితే ఆల్రెడీ ఒకసారి వచ్చిందంట. నేనైతే ఫస్ట్ టైం అండి ఇక్కడికి రావడము. ఇలాగా అందరము కలిసి చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ ఈ టెంపుల్‌కి అయితే వచ్చాము. ఇక్కడ మహాభారతం అనేది 18 డేస్ అలాగా జరుగుతుంది. ఈవినింగ్ టైం నుంచి ఇలాగ 3 నుంచి స్టార్ట్ అయ్యి 6 వరకు అలాగ జరుగుతుందండి మహాభారతము. హరికథ చెప్తారు. తర్వాత నైట్ టైం అంతా కూడా వేషధారణలు వేసుకొని నాటకం వేస్తారండి. చాలా బావుంటుంది. మా చిన్నప్పుడైతే మేము ఇలాగ డే టైంలో వచ్చేవాళ్ళము. తర్వాత నైట్ టైంలో కూడా అయితే వచ్చేదాన్ని. నేనైతే ఎక్కువగా మా అమ్మమ్మ దగ్గర అయితే ఉండేదాన్నండి. చాలా బాగుండేది. ఈ టెంపుల్ అయితే చూసారా ఇక్కడ స్లాబ్ అనేది అదేనండి మూలింగు. ఇక్కడ అంతా రాయితో అయితే ఉంటుందండి. ఇదంతా ఒక పెద్ద రాయి అండి. ఇలాగా ఈ రాయి కింద అయితే స్వామివారు ఉంటారు. చాలా బావుంటుందండి ఇక్కడ. ఇక్కడ ఈ రాయి కింద ఇలాగా స్వామివారు ఉండడం చాలా గ్రేట్ కదండీ! ఇక్కడ సీతారాములు, లక్ష్మణ, ఆంజనేయులు స్వామివారైతే ఉంటారండి. ఇక్కడైతే చాలా కళగా అయితే ఉంటారండి స్వామివారు. నాకైతే చాలా ఇష్టం ఈ టెంపుల్‌కి రావడము. ఇక్కడ పక్కనే ఆంజనేయుల స్వామి వారైతే ఉంటారండి. చూసారా తడికలనైతే ఇలాగ పెట్టారు. ఆకు పూజ చేయించుకున్నప్పుడు ఆంజనేయుల స్వామికి తమలపాకులు మాల అయి వేయడానికి ఎదురుగా ఇలాగ ధ్వజస్తంభం అయితే ఉంటుందండి. చూసారా మేము పూజ చేయించుకొని బయటికి వెళ్ళేసరికి బాగా చీకటి అయిపోయింది. లేదంటే చుట్టూ కూడా చాలా బాగుంటుందండి. మేమైతే చిన్నప్పుడు మహాభారతం వినడానికి వచ్చేవాళ్ళమండి. కొద్దిసేపు వినిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసి ఇలాగా ఏమైనా తినుబండారాలు ఉంటే తినేసి బయట ఇసుకలో ఆడుకునే వాళ్ళము. చాలా బాగుండేదండి ఇక్కడైతే. మళ్ళీ చాలా రోజుల తర్వాత అయితే ఈ టెంపుల్కి అయితే వచ్చాను నేను. నాకు చాలా హ్యాపీ అనిపించింది. మా పిల్లలు కూడా ఇక్కడ స్టెప్స్ ఎక్కుతూ దిగుతూ బాగా ఆడుకుంటున్నారు. కొద్దిసేపు టైం స్పెండ్ చేశామండి ఇక్కడైతే. పిల్లలు చూసారా ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా చిన్నప్పుడైతే మేము కూడా ఇలాగే ఎంజాయ్ చేసేవాళ్ళము. నాకైతే వీళ్ళని చూస్తూ ఉంటే మా చిన్నప్పటి జ్ఞాపకాలు అయితే గుర్తుకొస్తున్నాయి. మా పిల్లలకైతే ఇక్కడే ఆడుకోవడం బాగా ఇష్టంగా ఉంది. ఇంటికి వెళ్ళాలంటే అసలు రాలేదండి. మేమందరం కింద ఉన్నా సరే మళ్ళీ పైకి వెళ్ళిపోతున్నారు. చాలా బాగా నచ్చేసింది వీళ్ళకైతే ఈ ప్లేస్ అయితే. ఇక్కడ అందరము కూర్చొని కాసేపు టైం స్పెండ్ చేసాము. ఇక్కడ స్వామివారికి కింద కళ్యాణ మండపం ఉంటుందండి. ఇక్కడ స్వామివారికి మ్యారేజ్ అయితే చేస్తారు. ఇలాగా మహాభారతము 18 డేస్‌లో ఒకరోజు మ్యారేజ్ కూడా చేస్తారండి. ఇక్కడ ఇలాగా చాలా బావుంటుంది. మహాభారతం జరిగేటప్పుడైతే తపస్మాన్ ఎక్కుతారండి. ఆ రోజైతే చాలా బావుంటుంది. ఆ రోజు కంపల్సరీ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అయితే ఫుల్‌గా అయితే వస్తారండి జనాభా. అసలు ఇసుక వేస్తే కూడా సందు లేకుండా అంతమంది జనాభా అయితే వస్తారు. చాలా బాగా జరుగుతుంది ఇక్కడైతే మహాభారతము. చూడండి ఈ విధంగా అందరము సెల్ఫీలు అయితే తీసుకున్నాము. తర్వాత అందరము కలిసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళామండి ఇక్కడే. ఇక్కడ కూడా హాలిడేస్‌లో నేను 2 డేస్ అలాగా స్పెండ్ చేద్దాం అనుకున్నాం. కానీ అందరికీ టైం సెట్ అవ్వలేదండి. ఇక్కడ 1 అవర్ పాటు ఉండేసి తర్వాత మళ్ళీ రాయచోటికైతే బయలుదేరి వెళ్ళిపోయాము. ఇలాగా చాలా రోజుల తర్వాత అందరము కలిసామనేసి నైట్ డిన్నర్ అయితే హోటల్‌కైతే వెళ్ళామండి. రాయచోటిలో ఇలాగా అభిరుచి గార్డెన్‌కైతే వెళ్ళాము. చూడండి ఇక్కడ లేఖనానైతే మా పిన్ని కొడుకు ఎత్తుకొని ఉన్నాడు. హాయ్ చెప్తుంది. మా అమ్మ వాళ్ళైతే అందరూ కలిసి 9 మెంబర్స్ అండి.
ఇక్కడ చూసారా వినాయకుడు అయితే చాలా బాగున్నాడు. మేమందరం కలిసి చాలా రోజుల తర్వాత ఇలాగా బయట డిన్నర్ చేసామండి. పిల్లలు అయితే ఫుల్ హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. అందరము కలిసి ఇలాగా ఫుడ్ ఆర్డర్ ఇచ్చి తింటూ తర్వాత ఇంటికైతే వెళ్ళిపోయామండి. ఇదే అండి మా మినీ వ్లాగు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.